జై శ్రీరామ్. మార్చి 19వ తేదీ ఉగాది రోజు ఏమంటే అసలు ఉగాదిని పిలవాల్సింది యుగాది ఏమంటే అసలు అలా పిలవాలి. సరే, ఉగాది రోజు భక్తుల గోత్రనామాలు కాశీలో చదివి 9 దేవతలకు పూజలు చేయటం జరుగుతుంది అని మీకు నేను తెలియజేశాను కదా. ఆ 9 దేవతలు ఎవరెవరు అనేటటువంటి విషయాన్ని ఈ వీడియోలో అత్యంత వివరంగా మీకు తెలియజేస్తున్నాను. భక్తితో వినండి. ఏమండి, కాశీకి ఖచ్చితంగా ప్రతి మనిషి వెళ్ళి తీరాలండి. వెళ్ళి కనీసం ఏదో ఒకరోజు కాదు, కనీసం 9 నెలల 9 రోజులు ఉండాలి. గర్భవాసం అంటారు దీన్ని. ఏమంటారు? గర్భవాసం ఉండాలి. ఉండి ఏం చేయాలి? కాశీనే ఒక యాత్ర అంటే కాశీలో అనేక యాత్రలు ఉన్నాయండి. కాశీలో 33 కోట్ల దేవతలు కొలువు తీరి ఉన్నారు. స్వయంభూ దేవతలు అందరూ. అది విశేషం. ఏమండి, శివుడు, విశ్వనాథుడు, విష్ణుమూర్తి ఉన్నాడండి. ఏమండి, ఎవరు విష్ణుమూర్తి పేరు తెలవాలండి మనకి. బిందు మాధవుడు, ఆదికేశవుడు ఉన్నాడండి. విశ్వనాథుడి కన్నా ముందు, శివుడి కన్నా ముందు, శివయ్య కన్నా ముందు విష్ణుమూర్తి వచ్చాడు అసలు ఫస్ట్ కాశీకి. ఆ స్వామి పేరు ఆదికేశవుడు. ఏ పేరు ఆ స్వామి పేరు? ఆదికేశవుడు. తప్పకుండా అందరూ దర్శించాల్సిన క్షేత్రం అండి కాశీ. అత్యద్భుతం. మొత్తం 33 కోట్ల దేవతలు కొలువు తీరి ఉన్నారు. విశాలాక్షి అమ్మవారు, అన్నపూర్ణాదేవి, కాలభైరవ స్వామి, మృత్యుంజయ స్వామి, ఏకాదశ రుద్రులు, 12 ఆదిత్యులు, నవదుర్గలు, అష్టభైరవులు, 54 గణపతులు, ఏమండి, ఆంజనేయ స్వాములు, అనేక మంది హనుమత్ స్వరూపులు, రామచంద్రమూర్తులు, ఏమండి, ఇలా అనేక ఆలయాలు ఉన్నాయండి. మన జీవితం సరిపోదు. మొత్తం మనకు ఉండేటటువంటి 100 సంవత్సరాల ఆయుర్దాయం సరిపోదండి. కాశీలో ఉన్నటువంటి దేవతల్ని, ఆలయాలను, స్వయంభూ దేవతలను దర్శించడానికి కూపాలు ఉన్నాయి, అంటే బావులు. వీటన్నిటినీ స్నానం ఆచరించడానికి, సేవించడానికి ఒక జీవిత కాలం సరిపోదండి. అన్నీ ఉన్నాయి. ఏమండి, కాబట్టి నాకు సరిపోదు అని ఊరుకోకుండా అప్పుడప్పుడైనా కాశీకి వెళుతూ కనీసం ఒక 10 దేవతల్ని దర్శించండి అని మనకు ఋషులు తెలియజేశారండి. ఒక శ్లోకం ద్వారా కనీసం ఇంతమంది దేవతల్ని దర్శించి ఈ దుర్లభమైనటువంటి మనుష్య జన్మను సార్థకం చేసుకోవాలి. అసలైతే అలా చేయటం అంటే కష్టసాధ్యం కదా. మనం ఇక్కడ అన్నిటినీ వదిలిపెట్టేసుకొని మనం కాశీకి వెళ్ళిపోయి ఉండడం అనేది కొంచెం కష్టసాధ్యమైనటువంటి విషయం కదా. వెళ్తూ ఉంటారండి కొంతమంది మనుష్య జన్మని సార్థకం చేసుకోవాలని. అక్కడే వెళ్ళిపోయి అక్కడే ఉంటూ అన్ని కష్ట సుఖాలను జాగ్రత్తగా విశ్వనాథుడి ప్రసాదంగా భావించి ఉంటూ అక్కడే శరీరాన్ని వదిలిపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక వాళ్ళు మళ్ళీ జన్మించరండి. శాశ్వతంగా కైలాస ప్రాప్తిని పొందిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. అనాదిగా వెళుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలా వెళ్ళడం అంటే, అలా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడే ఉండి మీరు కాశీని స్మరించండి అని చెప్పి నేను మీకు అనేక శ్లోకాలు తెలియజేశాను కదా. ఇక్కడ మనం ఎక్కడికి వెళుతున్నా కాశీకి వెళ్ళొస్తాను అని చెప్పి అనేక విధాలుగా కాశీని స్మరిస్తూ ఉండడం చేత కాశీవాస ఫలితం లభించేస్తుంది అనేటటువంటి ఉదాహరణలు ఎన్నో తెలియచేయటం జరిగింది. ఇక మనకు కాశీకి వెళ్ళాలి. సంవత్సరానికి ఒకసారో 2 సంవత్సరాలకు ఒకసారో వెళ్ళినప్పుడు కనీసం ఈ 10 దేవతల్ని దర్శించాలి. ఏమిటా శ్లోకం? ఆ దేవతలు ఎవరు? విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. ఇవ్వండి ఆ 10 దేవతలు. అండి, ఈ శ్లోకం చక్కగా వ్రాసుకొని చక్కగా వెళ్ళినప్పుడు దర్శించే ప్రయత్నం చేయండి. ఈ 10లో కూడా ఎన్ని వీలైతే అన్ని దర్శించండి. పోని ఏమండి, మొట్టమొదటిది విశ్వనాథుడు. ఏమండి, మనం ఉగాది రోజు పూజలు చేస్తున్నాం ఈ దేవతలకి. ఏమండి, గుర్తుపెట్టుకోండి, విశ్వనాథుడికి భక్తుల గోత్రనామాలతో ముందుగా చేసేటటువంటి 9 దేవతల పూజల్లో మొట్టమొదటి స్వామివారు అసలైతే ఢుండి గణపతికి పూజ చేయడం జరుగుతుందండి. అంటే గణపతిని పూజించి మిగిలిన 8 దేవతల్ని పూజించడం జరుగుతోంది. అయితే శ్లోకంలో మనకు ప్రధానంగా ముందుగా విశ్వనాథుణ్ణి దర్శించండి అయ్యా, సేవించండి అని చెప్పారు. ఆ తర్వాత మాధవుణ్ణి పూజించబోతున్నాము పరాభవనామ సంవత్సరం ఉగాది రోజు. ఎవరా మాధవుడు? బిందు మాధవుడు అండి.
ఏమండి బిందు మాధవుణ్ణి పూజించి సేవించబోతున్నాము. ఇక 3 విశ్వేశం మాధవం ఢుంఢిం గణపతి. దండపాణి ఏమండి స్వామివారి యొక్క మహాశివభక్తుడండి దండపాణి. అక్కడ కాశీలో ఉండి భక్తులందరినీ అనుగ్రహించమని చెప్పి శివుడు ఆశీర్వదించాడు. ఆ దండపాణి ఈ 9 మంది దేవతల్లో ఒకరయ్యారండి. ఎంత విషయం అంటే అతను ఎంత మహాశివ భక్తుడో ఆలోచించండి. అలా మనం కూడా చేరాలండి. మనం కూడా మహాశివ భక్తులం కావాలి. మనం కూడా మహాశివ భక్తులం కావాలి. ఆ భక్తి, శివుడి మీద భక్తి ఊరికే వచ్చేదండి. చాలా జాగ్రత్తగా మనం ఆ అడుగులు వేస్తూ సాధనలు చేస్తూ ఆ నాయనారులు ఉన్నారు, 63 మంది నాయనారులు. వాళ్ళ చరిత్రలు చదువుతూ ఉండాలండి. చదువుతూ ఉంటేనే మనకు ఆ భక్తి ఏర్పడుతుంది. సాధన చేస్తాము, మహాశివభక్తులం అవుతాము. అటువంటి శాశ్వత పదవుల్ని పొందుతాం. కాశీలో శాశ్వతంగా ఉండిపోయాడు దండపాణి అంటే ఎంత విశేషం అండి కదా. దండపాణి ఆ విధంగా 9 దేవతల్లో దండపాణి ఒకరు. ఏమండి భైరవం, ఆహా మన కాలభైరవ స్వామివారి కాలభైరవుడి అనుగ్రహం ఉంటేనే కాశీ గురించి వింటాము, కాశీని స్మరిస్తాము, కాశీ నామాన్ని ఉచ్చరిస్తాము, కాశీకి వెళతాము, కాశీలో ఉంటాము. ఏమండి 100 సంవత్సరాల తరువాత కాశీలో ఐక్యమైపోతాం. ఏమండి కాబట్టి కాలభైరవుడు అనుగ్రహం ఉండాలండి. కాలభైరవుడు అనుగ్రహం ఉండాలంటే మనం ఏం చేయాలి? చిన్న మార్గం అండి. కాలభైరవ స్వామివారి అష్టకం మన గురుగారు ఆదిశంకరాచార్య స్వామివారు అందించారు కదా మనకి, అమృత భాండం. ఏమండి అమృత భాండం అది కాలభైరవ అష్టకం అంటే సామాన్యమైంది కాదు. 28వ సంవత్సరం ఉగాది రోజు భక్తుల గోత్రనామాలతో కాశీలో 9 దేవతల పూజలు చేస్తున్నాను. 28వ సంవత్సరం అంటే కాలభైరవ అష్టకం మహిమ నాదేమీ లేదు. అష్టకం మహిమ అండి. మీరు కూడా చేసి చూడండి. ఒక్కసారి చాలండి, రోజు ఒక్కసారి. వీలైతే అష్టమి రోజు ఒక 11 సార్లు పారాయణ చేసేటందుకు ప్రయత్నించండి. వీలైతే 11 సార్లు చేయలేం, అలాగే వద్దు. భక్తితో శ్రద్ధతో ఒక్కసారి చేయండి. నేను అదే కోరుకుంటానండి. ఏదో చేసేద్దాం అనుకోకూడదండి. చేసిన కొంచెమైనా శ్రద్ధగా చేయాలి. మా పిల్లలకు కూడా అదే చెప్తాను నేను. చేసిన సాధన స్పష్టంగా ఉచ్చరిస్తూ శ్రద్ధగా చేయండి అని చెప్తాను నేను. ఏమండి ఇక 5వ దేవత కాలభైరవుడు అండి. ఏమండి దండపాణించ భైరవం వందే కాశీ. కాశీమాత ఆలయం ఒకటి ఉందండి. కాశీమాత విశేషం. గుహాం, ఏమండి గుహలు ఉండేవి, ఇప్పుడు ఒక చిన్న గుహ మాత్రం ఉంది. గుహాం. గంగాం, ఏమండి గంగమ్మ తల్లి. ఆదిగంగ అనేటటువంటి ఒక గంగ కూడా కాశీలో ఉంది. అది కూడా ఈ 10 దేవతల్లో ఒకరని చెప్పి చెప్తూ ఉంటారు. ఆదిగంగ. మన గంగమ్మ తల్లిని కూడా హాయిగా గంగా స్నానం చేయాలి. కాశీకి వెళ్ళిన తర్వాత గంగా స్నానం చేయకపోతే ఉపయోగమే ఉంది. కాబట్టి కాశీకి వెళ్ళిన తర్వాత మొత్తం అసీ నది నుండి వరుణా నది వరకు గంగమ్మ తల్లి అలా ప్రవాహం అద్భుతంగా ప్రవహిస్తూ ఉంటుంది. గంగమ్మ తల్లి గంగా స్నానం తప్పక చెయ్యాలి. చేసి ఆ గంగా నది తీరాన చక్కగా నిల్చొని లేదా కూర్చొని కాశీ విశ్వనాథాయ నమః అనే నామజపం కనీసం ఒక 108 సార్లన్నా జపించాలి. స్నానం చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోకుండా చేయాలి. అలా చేసి కాస్త చిన్న చెంబుతో నీళ్లు తీసుకొని విశ్వనాథుడి మీద పోయాలి. ఏమండి అది అద్భుతం. గంగాం. ఏమండి భవానీ. అన్నపూర్ణ అమ్మవారిని భవానీ అమ్మవారని పిలుస్తారు. ఆ అన్నపూర్ణ అమ్మవారి ఆలయంలోనే ఒక భవానీ అమ్మవారి చిన్న మూర్తి కూడా ఆలయం కూడా ఉంది. అన్నపూర్ణ అమ్మవారి ఆలయంలోనే సంస్కృతంలో వ్రాసి ఉంటుంది. భవానీం మణికర్ణికాం. అత్యద్భుతం అండి. మణికర్ణిక సామాన్యమైంది కాదు. మధ్యాహ్నం 12 గంటలకు స్నానం చేయడం విశేషం మణికర్ణిక ఘాట్లో. ఏమండి మణికర్ణిక ఘాట్లో 12 గంటలకు వ్యాస మహర్షి వచ్చి వ్యాసో నారాయణో హరి స్నానం చేస్తారండి. ఆ మహానుభావులు స్నానం చేస్తున్న సమయంలో మనం వారి పక్కన ఏమండి స్నానం చేయడం ఎంత విశేషం. వారి పాదతీర్థం మనం స్నానం చేసినట్లేగా, అది స్వీకరించినట్లే కదా, మన జన్మ ధన్యమైపోతుంది కదా. ఉపాత్తదురితం పూర్వజన్మలలో చేసిన పాపరాశి అంతా భస్మం అయిపోతుంది కదా. ఎంత విశేషం 12 గంటలకు స్నానం చేయటం. ఎన్ని కష్టాలు తీరిపోతాయండి. అడుగుతూ ఉంటారు, గురుగారు మా కష్టాలు తీరాలంటే ఏం చేయాలి, మీతో మాట్లాడాలి, మాకు ఇదేనండి పరిష్కార మార్గం చెప్పమంటుంటే. కాశీకి వెళ్ళండి.
కనీసం 2 ఏళ్లకు ఒకసారి వెళ్ళండి, సంవత్సరానికి ఒకసారి కుదరకపోతే. లేదు ముందు ఇప్పుడు ఈ ప్రస్తుతం ఓ పెద్ద సమస్యతో కష్టంతో బాధపడుతున్నారా, రిజర్వేషన్ చేసుకొని ట్రైన్లో వెళ్ళండి. మణికర్ణిక ఘాట్లో స్నానం చేయండి మధ్యాహ్నం 12 గంటలకు. కష్టాలు చూడండి, మీకు కళ్ళారా చూస్తారు, మా కష్టాలన్నీ తీరిపోయాయి అని మీరే చెప్తారు. సమస్త పాపరాశి భస్మమైపోయింది అనుకోండి, తొలగిపోయింది అనుకోండి, మన కష్టాలు తీరిపోయినట్టే. పాపమే కష్టాల రూపంలో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయండి, పెరిగిపోతుంది వీడియో. కాబట్టి భవానీం మణికర్ణికాం, ఇవి ఆ 10 దేవతలు. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. ఇవి ఈ దేవతలను చక్కగా పరాభవనామ సంవత్సరం ఉగాది రోజు, యుగానికి ఆది యుగాది అంటే అది మన సంవత్సరాది మనకు యుగాది. ఆ రోజున మీరు కాశీలో నాతో పూజలు చేయించుకుంటూ మీ గోత్రనామాలతో కాశీని స్మరిస్తూ మీ దగ్గరలో ఉన్నటువంటి ఆలయాన్ని, ఏమండి మీ దగ్గరలో ఏ ఆలయం ఉంటే ఆ ఆలయాన్ని దర్శించండి. ఆశ్చర్యం అండి, ఉగాది రోజు ఏ ఆలయం కూడా పెద్దగా రద్దీగా ఉండదండి, ఎవరు వెళ్ళరు అంతగా. జనవరి 1 విపరీతమైన రద్దీ అండి, ఆలయాలు మొత్తం. మనది కాని దాన్నేమో నెత్తికి ఎక్కించుకుంటున్నారు. ఏమండి మనది ఉగాది, ఆ రోజు మనం సేవించడం వల్ల దేవతల్ని సంవత్సరం మొత్తం మనకు బాగుంటుందండి. ఆ రోజు ఆలయాలన్నీ ఖాళీగా ఉంటాయి, ఆ రోజు దర్శించాలి, పంచాంగ శ్రవణం చెయ్యాలి. మన దగ్గరలోని ఆలయానికి వెళ్ళి ఏమండి అడిగి మనం పంచాంగం చెప్తారు, సాయంత్రం పూట చెప్తూ ఉంటాం మేము, ఏమంటే అది వినాలి. ఆలయంలో కూర్చొని యుగాది రోజు వెళ్ళాలి, ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి, సాయంత్రం పూట పంచాంగ శ్రవణం చేయాలి. ఏమండి అత్యద్భుతం అండి, సంవత్సరం మొత్తం హాయిగా ఉంటాం, సంవత్సరం మొత్తం ఏంటంటే జీవితం మొత్తం బాగుంటాం శ్రద్ధగా మనం యుగాదిని ఆచరిస్తే. చిన్నవేనండి, పెద్ద కష్టమేం కాదు. ఇవేవో ఒక కోటి రామనామం చేయండి, కోటి శివనామం చేయండి కాదండి, చాలా చిన్న మార్గాలు. ఇందులో కష్టమే ఉందండి, నేను తెలియజేసిన వాటిల్లో మనం ఆచరిద్దాం. అప్పుడే మన పిల్లలు ఆచరిస్తారు. మనం జనవరి 1 ఆచరించాం అనుకోండి, వాళ్ళు అదే ఆచరిస్తారు. ఏమండి మన పండగ ఇదిరా, ఇది మన సంస్కృతి, ఇది మన సంప్రదాయం, ఇది అని మనం మన పిల్లలకు చెప్పామనుకోండి, వీటిని ఆచరిస్తారు. అప్పుడు ఏమవుతుంది, బలపడుతుంది మన సనాతన ధర్మం. మనం ఆచరిస్తేనే కదండి బలపడేది కదా. మనం వాటిని ఆచరిస్తే ఎలా? మనం యుగాదిని ఆచరిద్దాం, మన పిల్లలకు అందిద్దాం. విశ్వనాథుడిని మన పిల్లలకు ఆ నామ జపాన్ని చేయటం అలవాటు చేద్దాం. కొద్దిగే రోజుకు 10,000 సార్లు 20,000 సార్లు అక్కర్లేదండి. చేస్తే మంచిదే, చేయొద్దు అని కాదు, కానీ కొద్దిగానే 108 వీలైతే 1000 సార్లు చాలు. ప్రస్తుతం గాలి పీలుస్తూ కాశీ, గాలి వదులుతూ విశ్వనాథ అని సాధన చేద్దాం. అందరూ స్వామివారి అనుగ్రహాన్ని పొంది ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పిల్లా పాపలతో నిండు నూరేళ్లు సుఖంగా వర్ధిల్లుదాం. కఫవాత పిత్తాలు గతులు తప్పిన నాడు, మృత్యుదేవత వచ్చి మెడలు విరిచే నాడు, ఆ రోజు దైవచింతకు మనకు అవకాశం ఉండదండి. ఓపికండగానే దంతంబుల్ పడనప్పుడే, తనువునందారూఢి ఉన్నప్పుడే చెయ్యాలండి. శరీరంలో ఓపిక ఉన్నప్పుడే చేయాలి అని భక్తులకు తెలియజేస్తూ ఈ వీడియోని చక్కగా మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి అని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం. కాలభైరవ స్వామికి జై.